మిడ్ నైట్ అంతా చెస్ట్ అంతా బరువైపోయి అండ్ నర్వ్స్ అన్ని పట్టేసేసి ఏంటంటే యాసిడ్స్ అనేవి పైకి నెట్టేస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం అవుతుంది. యాసిడ్ లోపల ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో సర్వైవ్ అయిందంటే వెరీ పవర్ఫుల్ అంట. ఎస్, నేను 2 సార్లు కింద జారిపడ్డప్పుడు రైట్ లెగ్ లో ఆ బోన్ పక్కకు జరిగింది. కంప్లీట్ గా అది నాకు నడకనే మార్చేసింది అనమాట. మీరు టైం ఇవ్వండి సో దట్ మీ ప్రపంచానికి మీరు చేయగలిగింది చేయొచ్చు, కానీ మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి, జాగ్రత్తగా కాపాడుకుంటేనే మంచిది. అరే చందు, అన్నీ కల్తీ అయినారా మీ సిటీలో? చిచి, చూడు చివరికి తేనె కూడా కల్తీ అయిపోయిందిరా. ఎలా బ్రతుకుతున్నారో ఏమో. నో అని అనవద్దు, వీటి మీద మీకు ఇంకా కోపమొద్దు, నిశ్చింతగా మీరు తాగవచ్చు. ఎందుకు? కాలగూర గంపవారు చెట్టు నుండి తీసుకొచ్చే స్వచ్ఛమైన తేనె మన అందరింటికొచ్చే, అదే ఇందులోన మీకు కలిపి ఇచ్చే. Taste the purity in nature. Honey by Kalagura Gampa. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. గత వారం 10 రోజులుగా ప్రాపర్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అండ్ 2-3 వారాలు అవుతుంది కొత్త ప్రొడక్ట్స్ ఏవీ లాంచ్ చేయట్లేదు. చాలా బిజీగా ఉన్నా, అంటే నిజంగా ప్రొఫెషనల్గా బిజీగా ఆపేసి పర్సనల్గా బిజీగా ఉన్నాము. అంటే బాడీకి ఒక రెస్ట్ కావాలనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండవది చిన్న రిపేర్లు కావాలనిపించింది అనమాట. సో అందుకు ఒక 21 days అనేది గ్యాప్ ఖచ్చితంగా తీసుకోవాలనుకొని దానికి సంబంధించిన ప్రాసెస్ చేస్తున్నాము. రీసెంట్గా ఏమైందంటే నాకు సడన్గా ఒక మిడ్ నైట్ అంత చెస్ట్ అంతా బరువైపోయి అండ్ నర్వ్స్ అన్ని పట్టేసేసి ఎటు తిరిగినా పడుకోలేకపోతున్నాను, ఎక్కడ కూడా సెట్ అవ్వట్లేదు అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం అనిపిస్తుంది, లోపల నుంచి ఎసిడిటీ లాగా అనిపిస్తుంది. అది ప్రాపర్గా మళ్ళీ బయటికి కూడా రావట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ అయినా సరే అంత పెయిన్ వచ్చినా సరే మనం ప్రాపర్గా ఎంబడే మెడిసిన్స్కి ఎప్పుడు వెళ్ళాం కాబట్టి ట్రై చేశాను. 7 to 8 days 9 days కూడా వాము తీసుకోవడం కానీ, మధ్యరాత్రిలో ఏది వీలైతే అవన్నీ కూడా మనకు చిన్న చిన్న చిట్కాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పాటించాము. బట్ ఏది అంటే టెంపరీగా రిలీఫ్ ఉండింది, కానీ ఆ పెయిన్ ప్రతి నిమిషం నేను బేర్ చేస్తున్నాను. నా కళ్ళల్లో కనపడుతుంది, నా బాడీ మూమెంట్లో కనపడుతుంది. సో ఫైనల్ హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎండోస్కోపీ చేశారు. ఎండోస్కోపీ చేసి ఏంటంటే యాసిడ్స్ అనేవి పైకి నెట్టేస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం అవుతుంది. అడిగారు, మీకు పొట్ట బ్లోటింగ్ ఉంటుంది అంటే, నిజంగా నేను తినకపోయినా నా బొజ్జ పైపొట్ట ఎప్పుడు అట్లా అనిపిస్తుంది నాకు. అంటే నేనేమనుకున్నా అంటే సిజేరియన్స్ కదా 2, డెలివరీ టైంలో ఇట్లా అయిందేమో అనుకున్నా, కానీ కాదు. అది యాక్చువల్లీ ఏంటంటే ఎప్పటి నుంచో చిన్నగా ఉండింది ప్రాబ్లము. బట్ నా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ఏదైతే యోగా అవన్నీ చేసినంత కాలం కావచ్చు, అవన్నీ కూడా ఏవి బయటికి రాలేదు. బట్ ఈ మధ్యకాలంలో కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి నైట్ పడుకున్నాక అలసిపోయి పడుకొని ఎర్లీ మార్నింగ్స్ లేవకుండా యోగా చేయకపోవడము, ఫుడ్ టైంకు తీసుకోకపోవడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సడన్గా తీసేసాయి అనమాట నాకు. సో వాళ్ళు చేశారు, బట్ లోపల మనకు ఎలాంటి ఏమంటారు దాన్ని, అల్సర్స్ లేవు, ఏం లేవు. చాలా అంటే నిజానికి నా ఏజ్కి వచ్చేటప్పటికి ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతూ ఉంటాయంట. బట్ మనకు 0 అల్సర్స్, నథింగ్, వెరీ క్లీన్ ఉందంట. జస్ట్ బికాజ్ నేను చెప్పాను కదా చాలాసార్లు, పచ్చిమిరపకాయలు, పచ్చి చింతకాయలు, పచ్చివి వాడడం వల్ల ఎప్పుడు అల్సర్స్ రావు. మనకు చింతపండు, మిరపపొడి అవి వాడితేనే అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు చాలా ధైర్యం అనమాట, నేను పచ్చిమిరపకాయలు బాగా తింటా కాబట్టి లైఫ్లో నాకు ఎప్పుడు అల్సర్స్ రావని. సో అది మళ్ళీ ఒకసారి ప్రూఫ్ అయింది మనకు. దాని తర్వాత ఒక 10 daysకు మెడిసిన్ ఇచ్చారు. ఏంటంటే యాసిడ్స్ లోపల చిన్న ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. అది వాటర్ వల్ల కావచ్చు, దేని వల్లనైనా వస్తుంది జనరల్గా. బట్ యాసిడ్ లోపల ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో సర్వైవ్ అయిందంటే వెరీ పవర్ఫుల్ అంట.
సో నేను జాగ్రత్తగా మెడికేషన్ తీసుకోకపోయి మళ్ళీ అది రిపీట్గా వస్తే యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. యాంటీబయాటిక్స్ ఎంత పవర్ఫుల్ ఉంటాయంటే యాసిడ్స్ లోపల సర్వైవ్ అయిన వైరస్కు యాంటీబయాటిక్స్ ఇవ్వాలంటే చాలా పవర్ఫుల్ ఇవ్వాలా. మీ బాడీ ఒక వారం రోజులు అట్లా బెడ్ మీద తప్ప ఇంకో దానికి మీరు లేవలేరు, మీరు యాక్టివిటీస్ చేసుకోలేరు, ఇలా సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. సో అది భయం వేసింది అనమాట. సో ప్రాపర్ గా వాడాను. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మెయిన్ డాక్టరు, ఇంకొక డాక్టరు, అక్కడ హెచ్ఆర్ మేనేజరు అండ్ నర్సులు అందరూ మన కలగురుగా ఫ్యామిలీ చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా చూసుకొని నన్ను ఎండోస్కోప్ చేసేసి మెడిసిన్స్ ఇచ్చి పంపించింది అనమాట. సో ఇది వాడుతున్న క్రమంలో అనిపించింది ఇది కాదే మనం మెడిసిన్స్ నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి చెప్పిన కదా, థైరాయిడ్ వస్తే కూడా నేను మెడిసిన్ వాడలేదు. జస్ట్ నేను కోకోనట్ ఆయిల్ తోనే సర్వైవ్ అవుతుందని చాలా మంది అడిగారు, ఎట్లా చేసుకుంటావు, ఎంత క్వాంటిటీ తీసుకుంటావని. సో నేను చెప్తాను, ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడే నేను ఎట్లా తీసుకునేటప్పుడే మీకు చూపించి నేను తీసుకుంటాను అవన్నీ. మనం మెడిసిన్స్ వాడొద్దే అనిపించేసి లాస్ట్ 1 year బ్యాక్ ఒక కాల్ చేయడం జరిగింది అనమాట. నేను కళ్యాణ్ ట్రై చేశాడు, సిద్ధ వైద్యం చక్రసిద్ధ కాల్ చేస్తే అప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు మనకి. అంటే అప్పుడు వేరే ప్రాబ్లంతోనూ చేశామన్నమాట. ఏంటంటే లెగ్ గుర్తుందా మీకు? నేను మళ్ళీ వీలైతే ఆ పోస్ట్ చేస్తాను మీకు. నేను ఆ వీడియో బాగా గుర్తుంది నాకు. జొన్న రొట్టెలు తిన్నాం నేను బయట లాన్ లో కూర్చొని. ఇగో కాలు నొప్పి అయింది, కాలు ఏడో పట్టుకుంది, చాలా నొప్పి అవుతుంది. కుంటుతుంది అనుకోకుండా, కుంటుదాన్ని కాలేదు. ఇంకా ఆ రోజు నేను కుంటుతూ ఉన్నాను. అప్పుడు చెప్పాను నేను కింద పడ్డాను, నడవడానికి రావట్లేదు ప్రాపర్ గా, నాకు ఇబ్బంది అవుతుంది అనేసి. అయితే ఫర్దర్ గా నేను ఫిజియో తీసుకున్న తగ్గలేదు, కానీ యోగా స్టార్ట్ చేశాక ఆ కుంటడం కానీ ఆ పెయిన్ కానీ తగ్గిపోయింది. బట్ చాలా మంది అబ్జర్వ్ చేసింది ఏంటంటే, శ్రీదేవి నువ్వు సరిగ్గా నడవట్లేదు, వెయిట్ పుటాన్ అవుతున్నావా, ఏం ప్రాబ్లం వస్తుంది అని మన వీడియోస్ లో చాలా మంది కూడా పర్సనల్ గా నాకు ఇన్స్టాలో కానీ మెయిల్స్ కానీ చేయడం ద్వారా చెప్పిందనమాట, నువ్వు సరిగ్గా నడవట్లేదు, ఏదో తేడా వస్తుంది అని. నాకు కూడా తెలుస్తుంది, నేను నడిచేటప్పుడు బ్యాలెన్స్ లేదు, సంభవం ఏదో తేడా వస్తుందని. నేను కళ్యాణ్తో నా 2 కాళ్ళు సరిగ్గా లేవబ్బా, ఈక్వల్ గా లేవంటుంటే అన్ని నీకే తెలుసా అని జోక్ చేస్తుంది అనమాట. బట్ ఫైనల్ గా ఎందుకో మళ్ళీ చక్రసిద్ధాకి వెళ్దాము అన్నప్పుడు ఇమ్మీడియట్ గా మాకు అపాయింట్మెంట్ దొరికింది, వెళ్ళాము. సో అక్కడ వాళ్ళు డాక్టర్ దాకా లేదంటే లోపల ట్రీట్మెంట్ దాకా అక్కర్లేదు, ఎంట్రీ దగ్గర రిసెప్షనిస్ట్ చెప్పారనమాట మీ లెగ్ ఇన్ బ్యాలెన్స్ ఉందనేసి. ఇట్లా చూసిన కళ్యాణ్ నేను చెప్పినా కదా నిజమే కదా అనేసి. సో దానికని పోయేసి ఒకటి అంటే లెగ్ ఇన్ బ్యాలెన్స్ అన్నప్పుడు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఎక్స్రే తీసుకురమ్మంటే ఎస్, నేను 2 సార్లు కింద జారిపడ్డప్పుడు రైట్ లెగ్ లో ఆ బోన్ పక్కకు జరిగింది. అండ్ నేను అబ్జర్వ్ చేయింది, నేను పట్టించుకుంది ఏంటంటే హిప్ దగ్గర కూడా ఆ బోన్ సైడ్కి వెళ్ళిపోయేసి కంప్లీట్ గా అది నాకు నడకనే మార్చేసింది అనమాట. నేను ఎంతసేపు మోకాలు అనుకున్నా కానీ, ఎందుకంటే నాకు హిప్ దగ్గర ఎప్పుడు పెయిన్ లాగా ఏమి ఉండదు. బట్ ఒకటి నాకు తేడా ఏమొచ్చిందో, నాకు బాగా కింద నేలపైన కూర్చోవడం ఇష్టం. అంటే సోఫాలు గీఫాలు అవన్నీ నడవవు. చెప్పినా కదా నేను స్టార్ హోటల్లో మంచిగా పద్మాసనం వేసుకొని సోఫా మీద కూర్చుంటాను. సో అట్లా కింద కూర్చోవడం ఇష్టం, కింద తినడం ఇష్టము, కింద కూర్చోగలుగుతున్న కంఫర్ట్ గా, కానీ లేవలేకపోయేదాన్ని. అంటే లేచేటప్పుడు ఖచ్చితంగా నేను చేతుల సపోర్ట్ తీసుకొని 10 minutes అక్కడ ఉంటాను. ఓకే మా బాయ్. ఇదిగో వచ్చేటప్పుడు ఈ సరుకులు తీసుకునిరా. ఏంటి ఇవన్నీనా? అయినా ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు కదా. అంత డెలివరీ ఛార్జెస్ పే చేసే బదులు మనమే తెచ్చుకోవడం బెటర్ కదా. అయ్యో అమ్మా, ఇప్పుడు కలగూర గంపలో 3,500 పైన కొంటే వాళ్ళే ఇంటికి ఫ్రీగా డెలివరీ చేస్తున్నారు. అవునా? ఏది ఇటు కలగూరగంప.com లో 3,500 పైన కొనండి, ఫ్రీగా డెలివరీ పొందండి. అమ్మా టైం అవుతుందమ్మా. ఉండ్రా, డెలివరీ ఫ్రీ అంట. ఒక్కొక్కసారి అయితే పక్కన ఏదైనా ఉంటే పట్టుకొని, అది ఎందుకు నాకు అంబరాజింగ్ ఉండేది, చికాకు ఉండేది. అంటే నా బాడీ నా కంట్రోల్లో లేదన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉండేది అనమాట. సో ఇదొక ప్రాబ్లం. దీంతో అన్ని కూడా దాని వల్ల వచ్చినాయంట. ఎటు వెళ్ళాం కదా, సరే అన్ని ఇంకెక్కడెక్కడ పెయిన్స్ ఉంటాయి, చిన్న పెయిన్స్ అయినా సరే మనం అబ్జర్వ్ చేయకుండా ఉంటాయి కదా అనేసి నెక్ పెయిన్ ఉంటుందండి అంటే దాన్ని ఎక్స్ట్రా తీస్తే సర్వైకల్ ప్రాబ్లం లాగా ఉందంట. సో దాని వల్ల నాకు ఈ భుజాలు 2, లెఫ్ట్ భుజం కిందికి ఉందంటే రైట్ భుజము హైట్ ఉందన్నమాట. గమ్మత్ ప్రాబ్లమ్స్ అన్ని. సో ఈ లోపు ఏమైందంటే ఏదో టాపిక్ మాట్లాడుతూ మీకు బ్రీతింగ్ సరిగ్గా ఉంటుందా, నోస్ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుందా అన్నప్పుడు బాగుంటుందండి అని. కానీ మా అమ్మాయికి ఇచ్చిన ప్రాబ్లం ఉంటుంది, నోస్
బోన్ ఏదో క్రాస్ ఉందన్నారు, సర్జరీ చేయాలంట. సో బ్రీతింగ్ ఏంటంటే తన నోస్ కంటే కొంచెం అప్పుడప్పుడు నోట్తో తీసుకుంటుంటది. అంటే అదెంతసేపు 5-6 సిట్టింగ్లు వెళ్ళిపోతుంది అన్న. అది షాక్ మేము. అంటే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి కూడా ఎందుకు సర్జరీ అన్నాక చాలా మంది నోస్ దగ్గర ఏదో సర్జరీ చేయించుకున్నప్పుడు వాళ్ళ ముక్కు వంకర పోయి ఏందో అయిందని నేను చూసాను, చాలా దగ్గర వాళ్ళని చూసాను. సో అది ఎందుకు ఇష్టం లేకుండా సరే చూద్దాం ఇంకా బెటర్ అనేసి కొంచెం పోస్ట్పోన్ చేయడం వల్ల మా అదృష్టం అది. సో గాయత్రి ఈ టైంలో హాలిడేస్ ఉంది కాబట్టి గాయత్రిని కూడా తీసుకెళ్ళాము. ఆమె చూడంగానే ఎక్స్రే తీసి ఓకే మీ బోన్ ఇట్లా కొంచెం క్రాస్ ఉంది, అందుకే బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది, 5-6 సిట్టింగ్స్లో అయిపోతుంది, ఫైన్. ఇవన్నీ అంటే చిన్నవి కూడా ఆల్మోస్ట్ ఈ ట్రీట్మెంట్కి ఈరోజు నేను 9th డే, వాళ్ళు 15 to 21 days అన్నారు. ఎంత తేలిగ్గా ఉందంటే బాడీ, ఒక మెడిసిన్ లేదు, ఒక ఏది లేదు. వాళ్ళు చెప్పిందల్లా వాళ్ళు ఎక్కడ ప్రెషర్ పాయింట్స్ ఇంకా ప్రాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ కాలేదు. అంటే బాడీని దానికి రెడీ చేస్తున్నారు ప్రాపర్ ట్రీట్మెంట్కు. బాడీ ఎంత తేలిగ్గా ఉంది. అండ్ సేమ్ టైం తనకు చెప్పాను అనమాట, మేడంకి చెప్పాను ఇట్లా మొన్న గ్యాస్ట్రిక్ వల్ల నేను ఫస్ట్ టైం లైఫ్లో టాబ్లెట్ తీసుకుంటున్నా. అంటే ఎన్ని రోజులు తీసుకుంటారో అన్నది. మేడం తెలియదు, 10 dose కోర్స్ ఇచ్చాను. ఆఫ్టర్ దట్ అన్నారనమాట. ఆఫ్టర్ దట్ అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు, నీకు మళ్ళీ రిపీట్ కాదనేది. అంటే ఒకటి ఏంటంటే యోగా చేయాలి, డైట్ కంట్రోల్ ఉంటే రాదు అనేది. కానీ అది కూడా కొంచెం అటు ఇంట్లోనే నెగ్లెక్ట్ చేసి యోగా చేయకపోతే ఏమవుతుంది, బాడీ గురించి కేర్ తీసుకోకపోతే ఏమవుతుంది అని నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. సో మన పనుల్లో పడి అంటే ప్రపంచానికి అందరికీ టైం ఇస్తాం కానీ మనకు మనం ఇచ్చుకోం కదా, ఆ టైప్ అనమాట అన్నారు. అనేసి పర్లేదు మీరు నీ అది సర్వైకల్ ఇవన్నీ లెగ్ వెన్నయ్యేలోపు నీ ఎసిడిటీ ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుంది. అవి చేస్తే వెళ్ళిపోతాయి, ఇవి చేస్తే అవి వెళ్ళిపోతాయి. నో ట్రీట్మెంట్, నో ఇంజెక్షన్, నో మెడిసిన్. సో దిస్ ఇస్ ద 10th డే. ఆఫ్టర్ 21 days నేను ఎట్లా కనపడబోతున్నానది మీరే సాక్ష్యం. నేను ఎవ్రీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను, ఏమేమి చేంజెస్ అయినాయి, ఏమేమి జరిగింది అనేది. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, వితౌట్ ఎనీ మెడిసిన్. ఒకటి మనం ఇవ్వాల్సింది టైం. దానికి చక్రసిద్ధకి ఇప్పుడు నేను టైం ఇస్తున్నాను కాబట్టి మీ ముందు ఫ్రీక్వెంట్గా రాలేకపోతున్నాను. సో నేను చేయించుకొని నా ఎక్స్పీరియన్స్ మీ ముందుకు తెస్తే ఎన్నో వేల మందికి, లక్షల మందికి దీని గురించి తెలుస్తుంది, అవగాహన వస్తుంది. అండ్ మీ అందరికీ కూడా మెడిసిన్స్ లేకుండా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఫైనల్ డే నేను అయిపోయింది, ఇంకా నీకు బాగా అయిపోయింది శ్రీదేవన్ వాళ్ళు చెప్పేలోపు నేనే రియలైజ్ అవుతా కాబట్టి. సో ఆ రోజు కూడా మీరు ఐడెంటిఫై చేస్తారు వీడియోస్లో నేను నడవడం కానీ, నా బాడీ లాంగ్వేజ్ కానీ ఎవ్రీథింగ్ చేంజెస్ అయిపోతాయి. అండ్ హెల్త్ పరంగా చాలా సెట్ అయిపోతున్నావా. చిన్న పెయిన్స్, ఈ గోరు కూడా అంతే, ఇలా తగిలితే షాక్ లాగా ఉండేది కొన్ని ఇయర్స్గా. మా మామయ్య డాక్టరే తనకు చూపిస్తే నరం తెచ్చిపోయిందిరా అన్నాడు. వాళ్ళకి చూపిస్తే అదెంత పని తగ్గిపోతుంది అనేసి రోజు 2 నిమిషాలు కేటాయిస్తున్నారు. ఎంత పెయిన్ తగ్గిందంటే ఇలా ముట్టుకోలేకపోయేదాన్ని. ఏదైనా టీ స్పూన్ పడ్డా, చిన్న పేపర్ తగిలినా కూడా పెయిన్ వచ్చేది ఇది నాకు. సో అట్లా ఒకటి క్యూర్ అయిపోతుంది. అట్లా మొత్తం మీద ఏంటంటే నా బాడీని నేను రిపేర్ చేసే పనులు, సర్వీసింగ్ పనులు ఉంది. శ్రీదేవి బాడీ సర్వీసింగ్ పనులు ఉన్నది కాబట్టి ఇదనమాట. మీకు ప్రాపర్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, మీతో ముచ్చట్లు పెట్టట్లేదు, అండ్ కొత్త ప్రొడక్ట్స్ తీయట్లేదు. బట్ కొత్త ప్రొడక్ట్స్ అన్న అందువేలా ఉన్నాయి. సో చాలా సీరియస్గా చెప్పారు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో మీరు టైం ఇవ్వండి, సో దట్ మీ ప్రపంచానికి మీరు చేయగలిగింది చేయొచ్చు, కానీ మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి, జాగ్రత్తగా కాపాడుకుంటేనే మంచిది. ఓకేనా? ఇట్లా చెప్పారనమాట. సరే లిటిల్ బిట్ ఫాలో అవుతున్నా, బుర్రని ఎక్కడ పోనీయకుండా అప్పుడప్పుడు అటు ఇటు కాస్త కూర్చోగానే ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. అప్పుడు ఒక్క నిమిషం నేను డ్రైవింగ్ అందుకే చెయ్యను తెలుసా. డ్రైవింగ్ చేసుకుంటే ఎట్లా వెళ్ళిపోతుంటుంది నా మనసు, నా ఆలోచనలు డీప్ ఎటో వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకే ఇంకా బాగా చూసి బుక్స్ చదివేదాన్ని, బుక్స్ కుదరలేదు కాబట్టి క్యాండీ క్రష్ ఆడుతున్నా అప్పుడప్పుడు. ఇక్కడ ఒకటి దాని మీద కాన్సన్ట్రేషన్. ఇదన్నమాట విషయం. ఇక్కడ గాయత్రి బిజీగా ఉంది, ఇక్కడ మా ఆయన బిజీగా ఉన్నాడు, ఇక్కడ నేను బిజీగా ఉన్నా. అదనమాట. ఎప్పుడు మాకు ఇంత టైం దొరకలేదు. రోజు హాఫ్ డే మా కూడా మేము స్పెండ్ చేసుకుంటాం. కళ్యాణ్ కూడా అన్ని పనులు పెట్టి మాతో పాటు తిరుగుతూ ఉన్నాడు అనమాట. అందువే ట్రీట్మెంట్కి వాళ్ళ ఒక్కరోజు కూడా గ్యాప్ తీసుకోకుండా పోదామని డిసైడ్ చేసుకున్నాం. అంటే వీలైనంత వరకు గ్యాప్ ఇవ్వకండి అని చెప్తారు వాళ్ళు.
మనమేమో కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తుంటాము. బట్ ఈసారి మాత్రం చాలా సీరియస్గా డిసైడ్ అయిపోయింది. నో గ్యాప్, ప్రాపర్గా వాళ్ళు చెప్పిందల్లా బుద్ధిమంతురాలైన స్టూడెంట్స్ లాగా వినాలనుకుంటాను అనమాట. సో ఓకేనా, ఫైనల్గా నేను ఇంకొక 10 days నా ట్రీట్మెంట్ అంతా. ఆఫ్టర్ 10 days మళ్ళీ దీని గురించి క్లియర్గా చాలా బాగా మాట్లాడతాను. ఓకేనా, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. గాయత్రికి ఏం జరిగింది, నాకేం జరిగింది, ఎట్లా సెట్ అయిపోయినాం అనేది ప్రతిదీ మేము ముందుకు తెచ్చుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.